వెల్కమ్ టు కేఎల్ నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వము ఇటీవల 10వ తరగతి విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించడం జరిగింది. ఇందులో సాంఘిక శాస్త్రంలో బిట్ పేపర్లో వచ్చినటువంటి ప్రశ్నలను ఒకసారి మనం పరిశీలిద్దాము. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి పేపర్ వాల్యుయేషన్ సమయంలో ఇచ్చినటువంటి కీ పేపర్ ఆధారంగా వాటి యొక్క ఆన్సర్స్ కూడా ఇక్కడ వివరించడం జరిగింది. సో ఇందులో మొత్తము మనకు తెలుసు బిట్ పేపర్లో 20 క్వశ్చన్స్ ఉంటాయండి. సో ఫస్ట్ క్వశ్చన్, భారత ప్రామాణిక రేఖాంశము ఏ 80 డిగ్రీల 30 నిమిషముల పశ్చిమ రేఖాంశం, బి 82 డిగ్రీల 30 నిమిషముల తూర్పు రేఖాంశం, సి 23 డిగ్రీల 30 నిమిషముల పశ్చిమ రేఖాంశం అండ్ డి 23 డిగ్రీల 30 నిమిషముల తూర్పు రేఖాంశం. ఇందులో మనకి సరైనటువంటి సమాధానం బి అండి, 82 డిగ్రీల 30 నిమిషముల తూర్పు రేఖాంశం. రెండవ ప్రశ్న, సింధు నదికి ఉపనది కానిది. సింధు నదికి ఉపనది కానిది ఏ జీలం, బి చినాబ్, సి బియాస్ అండ్ డి కోసి. సో ఇచ్చినటువంటి 4 నదులలో సింధు నదికి ఉపనది కానిది అన్నాడు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ డి అండి, కోసి నది. సింధు నది యొక్క ఉపనదులు జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లైజ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో కోసి నది అనేది గంగా నదికి ఉపనదిగా చెప్పుకోవచ్చు. మూడవ ప్రశ్న, కూడంకుళం విద్యుత్ ప్రాజెక్టు గల రాష్ట్రం ఏ గుజరాత్, బి రాజస్థాన్, సి తమిళనాడు, డి కేరళ. కూడంకుళం అణువిద్యుత్ ప్రాజెక్టు మనకి అభివృద్ధి భావన లాంటి లెసన్లో ఉంది కదా. సరైనటువంటి సమాధానం సి తమిళనాడు అండి. తమిళనాడులో మనకి ఈ కూడంకుళం అణువిద్యుత్ ప్రాజెక్టు కలదు. ఇక 4వ ప్రశ్న, అటవీ మరియు గనులకు సంబంధించిన పనులు ఈ రంగంలోకి వస్తాయి. ఏ వ్యవసాయ రంగం, బి సేవా రంగం, సి పారిశ్రామిక రంగం, డి వ్యవస్థీకృత రంగం. సో మనకి అటవీ గనులకు సంబంధించినటువంటిది వాస్తవానికి ఈ ఇచ్చినటువంటి ఆన్సర్ అన్నిటిలో రిలేటెడ్గా ఉన్నది వ్యవసాయ రంగం అండి. కాకపోతే మనకి కీ పేపర్లో మనకి యాడ్ మార్క్ అని ఇచ్చారండి, యాడ్ స్కోర్ అని ఇచ్చారు. అంటే వీటిలో ఏది కూడా సరైన సమాధానం కాదు అని. ఎందుకంటే మనకి సాధారణంగా ఆర్థిక వ్యవస్థలో 3 రంగాలు ఉంటాయండి, ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగము. అందులో ప్రాథమిక రంగంలో వ్యవసాయము, అడవులు, గనులు ఇవన్నీ వస్తాయి. అంటే వాస్తవానికి ఈ ప్రశ్నకు సంబంధించి అటవీ మరియు గనులకు సంబంధించినంటే ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగము, వ్యవస్థీకృత రంగము అని ఆప్షన్స్ ఇస్తే ఖచ్చితంగా ప్రాథమిక రంగం కిందకే వచ్చేది. ప్రాథమిక రంగంలో ఉన్నటువంటి వాటిలో వ్యవసాయము ప్రధానమైనది కాబట్టి మొదటిది వ్యవసాయ రంగం అని, రెండవది ద్వితీయ రంగం అంటే ఉత్పత్తికి సంబంధించింది కాబట్టి పారిశ్రామిక రంగం అని, మూడవది సేవా రంగం అని చెప్పేసి మనం చెబుతూ ఉంటాము. అయితే అడవులు మరియు గనులు వ్యవసాయ రంగం కిందికి రావు. అడవులు మరియు గనులు మరియు వ్యవసాయం ఇవన్నీ కూడా ప్రాథమిక రంగం కిందికి వస్తాయి. అందుకని యాడ్ స్కోర్ అని ఇచ్చారు మనకి కీ పేపర్లో. సో ఇందులో విద్యార్థులు దేనికి ఆన్సర్ చేసినా కూడా వాళ్ళకి మార్క్ యాడ్ చేయటం జరుగుతుంది. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రాథమిక రంగంలో అడవులు మరియు గనులు ఉంటాయి. అందులో ప్రధానంగా వ్యవసాయం కూడా ఉంటుందండి. ప్రాథమిక రంగంలో ఉండేది ప్రధానమైనది వ్యవసాయ రంగము. వ్యవసాయ కార్యకలాపాలన్నీ ప్రాథమిక రంగం కిందకి వస్తాయి. అందుకే ఎక్కువ వ్యవసాయ రంగం ఉంటుంది కాబట్టి అందుకే ప్రాథమిక రంగాన్ని వ్యవసాయ రంగం అని అంటుంటారు. అయితే ప్రాథమిక రంగం అంటే కేవలం వ్యవసాయ రంగమే కాదు, అడవులు, గనులు కూడా వస్తాయి. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక 5వ ప్రశ్న, ఉదగమండలమును ఇలా కూడా పిలుస్తారు. ఏ కొడైకెనాల్, బి ఊటీ, సి గుల్మార్గ్, డి నైనిటాల్. సరైనటువంటి సమాధానం ఊటీ అండి. సో మనకి దక్షిణ భారతదేశంలో నీలగిరి కొండల్లో ఉన్నటువంటి ప్రముఖ వేసవి విడిది హిల్ స్టేషన్ ఊటీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక 6వ ప్రశ్న, కోరమండల్ తీరము గల రాష్ట్రము ఏ తమిళనాడు, బి కేరళ, సి కర్ణాటక, డి మహారాష్ట్ర. సో కోరమండలం తీరం ఉన్నటువంటి రాష్ట్రము మనకు తెలుసు తూర్పు తీర మైదానంలో ఉంటుంది. అది తమిళనాడు రాష్ట్రం అండి. తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి తీర మైదానాన్ని కోరమండల్ తీరం అంటాము. ఇందులో కేరళ వచ్చేసి మలబారు, కర్ణాటక వచ్చేసి కెనరా తీరము, మహారాష్ట్రలో వచ్చేసి కొంకన్ తీరము అని చెప్పేసి మనం నేర్చుకున్నాము. సో కోరమండల్ తీరము ఉన్నటువంటి రాష్ట్రము తమిళనాడు. ఇక 7వ ప్రశ్న, భారతదేశ ద్వీపకల్ప నదులకు ఉదాహరణలు. ఏ గంగా, సింధు, ఏ గంగా సింధు, బి బ్రహ్మపుత్ర తీస్తా, సి నర్మదా తపతి, డి యమునా గోమతి.
సో ద్వీపకల్ప నదులకు ఉదాహరణలు అన్నారు కాబట్టి సరైనటువంటి సమాధానము సి అండి, నర్మదా, తపతి. మిగతావన్నీ కూడా హిమాలయ నదులు. మనకి ఇచ్చినటువంటి గంగా, సింధు, బ్రహ్మపుత్ర, తీస్తా, యమున, గోమతి ఇవన్నీ కూడా హిమాలయ నదులు. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో నర్మదా, తపత్ నదులు ద్వీపకల్ప నదులు. వీటికి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే భారతదేశ ద్వీపకల్పంలో ఈ నర్మదా, తపతి నదులు మనకి తూర్పు నుంచి పశ్చిమం వైపు ప్రవహిస్తాయి. ఇక 8వ ప్రశ్న, ఆహార ధాన్యాలలో ప్రధాన ధాన్యానికి ఉదాహరణ? ఏ జొన్నలు, బి రాగులు, సి సజ్జలు, డి గోధుమలు. ప్రధాన ఆహార ధాన్యం అన్నారు కాబట్టి సరైనటువంటి సమాధానము డి అండి, గోధుమలు. వరి, గోధుమ ఇవి ప్రధానమైనటువంటి ఆహార ధాన్యాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి. ఇక 9వ ప్రశ్న, జాతీయ ఆహార భద్రతా చట్టం చట్టబద్ధం చేసినటువంటి హక్కు. జాతీయ ఆహార భద్రతా చట్టం చట్టబద్ధం చేసిన హక్కు. ఏ పనిని పొందటం, బి ఆహారం పొందటం, సి విద్యను పొందటం, డి సమాచారం పొందటం. సరైనటువంటి సమాధానం ఆహారం పొందటం అండి. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. జాతీయ ఆహార భద్రతా చట్టం ఏంటంటే ఆహారాన్ని పొందటాన్ని చట్టబద్ధమైనటువంటి హక్కుగా చేయటం జరిగింది ఆ ఆహార భద్రతా చట్టం ద్వారా. ఇక 10వ ప్రశ్న, సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకం రాసినది? ఏ రాచెల్ కార్సన్, బి జార్జ్ ఆర్వెల్, సి అమర్త్య సేన్, డి కెన్ సారో వివా. సో ఈ పేర్లన్నీ కూడా మనకి 10th క్లాస్లో వివిధ పాఠాలలో వస్తుంటుంటాయి. కొద్దిమంది విద్యార్థులు కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది. సో సైలెంట్ స్ప్రింగ్ మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి అనేటటువంటి పాఠంలో ఇది ఉన్నదండి. సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకం రాసినటువంటి వారు రాచెల్ కార్సన్ అండి. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రాచెల్ కార్సన్. 11వ ప్రశ్న, 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా పేర్కొన్న ఎరిక్ హాబ్స్పామ్ ఒక డాష్. అంటే ఎరిక్ హాబ్స్పామ్ అయిన ఎవరు? ఏ తత్వవేత్త, బి రాజకీయ నాయకుడు, సి పర్యావరణవేత్త, డి చరిత్రకారుడు. సో సరైనటువంటి సమాధానము డి అండి, చరిత్రకారుడు. మనకు పేపర్ 2లో ఫస్ట్ లెసన్లో ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచంలో ఫస్ట్ బాటంలో ఫస్ట్ పేజీలో ఫస్ట్ పేరాగ్రాఫ్లోనే ఇది ఉంటుందండి. 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగం అని పేర్కొన్నటువంటి చరిత్రకారుడు ఎరిక్ హాబ్స్పామ్ అని. ఇక 12వ ప్రశ్న, నానాజాతి సమితి యొక్క లక్ష్యం కానిది? ఏ తగాదాలను పరిష్కరించటం, బి ఆయుధాల తయారీని తగ్గించటం, సి కార్మిక సంక్షేమం ఆరోగ్యం, డి కాలుష్యాన్ని నివారించటం. సో సరైనటువంటి సమాధానము డి అండి, కాలుష్యాన్ని నివారించటము అనేది లక్ష్యం కాదు. పై 3 కూడా నానాజాతి సమితి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలే. తగాదాలను పరిష్కరించడం కానీ, అంటే వివిధ దేశాల మధ్య వచ్చేటటువంటి తగాదాలను పరిష్కరించడము, ఆయుధాల తయారీని తగ్గించడము, కార్మిక సంక్షేమం ఆరోగ్యము, ఇవన్నీ నానాజాతి సమితి లక్ష్యాలలో ముఖ్యమైనటువంటివి. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ముఖ్యమైన లక్ష్యం కానిది అన్నారు కాబట్టి కాలుష్యాన్ని నివారించడం, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక 13వ ప్రశ్న, హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వీరిని ఏకం చేయుటకు పనిచేస్తుంది? ఏ ముస్లిములు, బి హిందువులు, సి క్రైస్తవులు, డి భారతదేశంలోని అన్ని మతాల వారిని. సరైనటువంటి సమాధానము బి అండి, హిందువులు. హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్, ఈ 2 సంస్థలు కూడా హిందువులను ఏకం చేయడానికి పనిచేసేటటువంటి సంస్థలుగా చెప్పుకోవచ్చు. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక 14వ ప్రశ్న, భారత రాజ్యాంగ రచనా సంఘం యొక్క చైర్మన్ అంటే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్? ఏ జవహర్లాల్ నెహ్రూ, బి సర్దార్ పటేల్, సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. చాలామంది విద్యార్థులు చివరి 2 పేర్ల మధ్య కన్ఫ్యూజ్ అవుతుంటారండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అని చెప్పేసి. సో మనకి మొత్తం రాజ్యాంగ సభ, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ యొక్క మొత్తం రాజ్యాంగ సభకు అధ్యక్షుడేమో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. రచనా సంఘం యొక్క చైర్మన్ ఎవరంటే దాన్ని ముసాయిదా కమిటీ అని కూడా అంటారు. ముసాయిదా కమిటీ, రచనా సంఘం, డ్రాఫ్టింగ్ కమిటీ అని కూడా అంటారు. దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా ఉండటం అనేది జరిగింది. సో రచనా సంఘం యొక్క పనితీరే చాలా ముఖ్యమైనది. సో సరైనటువంటి సమాధానము సి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇక 15వ ప్రశ్న, భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలోని ముఖ్యమైన అంశం కానిది? ఏ రాజ్యాంగం ఆధిక్యత,
బి పరిపాలనలో రాచరికం, సి ప్రాథమిక హక్కులు, డి ప్రజాస్వామ్య తరహా ప్రభుత్వం. సో ఇందులో మనకి రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ముఖ్యమైన అంశం కానిది అన్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి అండి. పరిపాలనలో రాచరికం అనేది మన రాజ్యాంగంలో ఎక్కడా కూడా పేర్కొనలేదు. మిగతావన్నీ కూడా మౌలిక స్వరూపంలో ముఖ్యమైనవే. పరిపాలనలో రాజరికం అనేది కాదు. సరైనటువంటి ఆన్సర్ బి అండి, పరిపాలనలో రాజరికం. ఇక 16th క్వశ్చన్, ఎలక్టోరేట్ అనగా ఏ మహిళా ఓటర్లందరూ, బి పురుష ఓటర్లందరూ, సి ఓటర్లందరూ, డి ప్రజలందరూ. సరైనటువంటి సమాధానము ఓటర్లందరూ అండి. మహిళా ఓటర్లు పురుష ఓటర్లు కాకుండా ఓటర్లందరినీ కలిపి ఎలక్టోరేట్ అంటారు. ఇక 17వ ప్రశ్న, మొదటి పంచవర్ష ప్రణాళిక కేంద్రీకరించిన రంగం ఏ వ్యవసాయము, బి పరిశ్రమలు, సి స్వావలంబన, డి సేవారంగము. మొదటి పంచవర్ష ప్రణాళికలో దేనికి ప్రాధాన్యత ఇచ్చారు అనేది ఈ క్వశ్చన్ యొక్క ముఖ్య ఉద్దేశము. సో సరైనటువంటి సమాధానము ఏ అండి, వ్యవసాయం. మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. రెండవ పంచవర్ష ప్రణాళికలో పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడ మనకి మొదటి పంచవర్ష ప్రణాళిక అన్నారు కాబట్టి సరైనటువంటి సమాధానము ఏ వ్యవసాయము. ఇక 18వ ప్రశ్న, మన రాజ్యాంగంలోని 356వ ఆర్టికల్ దీనికి సంబంధించినది? ఏ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకము, బి రాష్ట్రపతి పాలన, సి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, డి రాష్ట్రాల విభజన. సో రాజ్యాంగంలో ఆర్టికల్ 356 అనగానే ఇది చాలా ఇంపార్టెంట్ కదండి. ఈ ఆర్టికల్ 356 ప్రకారంగా రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధిస్తారండి. సరైనటువంటి సమాధానం బి రాష్ట్రపతి పాలన. ఇక 19వ ప్రశ్న, చెర్నోబిల్ అణు కర్మాగారం గల దేశం ఏ యుఎస్ఏ, బి గ్రేట్ బ్రిటన్, సి యుఎస్ఎస్ఆర్, డి కెనడా. సో చెర్నోబిల్ అణు కర్మాగారం గల దేశం అంటే ఇక్కడ సరైనటువంటి సమాధానము సి అండి, యుఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. ఇప్పుడు లేదనుకోండి, ఇప్పుడు రష్యాని మిగిలింది. అప్పట్లో సోవియట్ రష్యా అంటారు దాన్ని. సోవియట్ రష్యాలో ఉంది. కాకపోతే ఏంటంటే సోవియట్ రష్యా విచ్ఛిన్నమైన తర్వాత ఈ చెర్నోబిల్ అణు కర్మాగారం అనేది ఉక్రెయిన్ దేశంలోకి వచ్చింది. సో ప్రస్తుతము ఉక్రెయిన్లో ఉంది. ఒకప్పుడు అది సోవియట్ రష్యాలో ఉంది, యుఎస్ఎస్ఆర్. సరైనటువంటి సమాధానము సి, యుఎస్ఎస్ఆర్. ఇక 20వ ప్రశ్న, పోలీసు చర్య వల్ల భారతదేశంలో కలిసిన స్వదేశీ సంస్థానం ఏ కశ్మీర్, బి జునాగఢ్, సి హైదరాబాద్, డి ట్రావెన్కోర్. ఇది మనకు సంబంధించినటువంటి ప్రశ్న కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులందరూ సమాధానం చేయగలుగుతారని భావించవచ్చు. పోలీసు చర్య ద్వారా భారత యూనియన్లో విలీనమైనటువంటి సంస్థానము హైదరాబాద్ అండి, నిజాం సంస్థానం. ఆపరేషన్ పోలో అనేటటువంటి మిలిటరీ చర్య ద్వారా 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనం కావటం జరిగింది. సో ఇదండి, మీకు అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్లో ఎన్ని ప్రశ్నలకు సరైనటువంటి సమాధానం చేయగలిగారో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ.